ఇందాక మీరు మాట్లాడుకోవడం విన్న తర్వాత నాకున్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. జరిగిందంతా నా మంచికి అనుకుంటాను. సార్తో అలా మాట్లాడమే మంచిదైంది. మా బావ ఎందుకు ఇలా చేశాడని నీ కోపం రావచ్చు అఖిల, కానీ నీకు అర్థమయ్యేలా చెప్దామనే వచ్చాను. అతని మీద ఉన్న ఒపీనియన్ విన్న తర్వాత నీ మీద నా నమ్మకం రెట్టింపైంది. అవునమ్మా, నీ మీద అనుమానంతో ఇక్కడికి రాలేదు. తెలిసి తెలియని వయసులో తప్పుదోవ పడతారేమో అని సర్ది చెప్దామని వచ్చామమ్మా. మీరేం చేసినా నా గురించి ఆలోచించే చేస్తారని నాకు తెలుసు బావా. వినోద్ అన్నయ్య, నేను తప్పుగా అనుకోవట్లేదు. మంచి చెడులు చెప్పే హక్కు మీకుంది. మీకింకా డౌట్గా ఉంటే కరుణాకర్ సార్తో కూడా క్లారిటీ ఇప్పిస్తాను. రండి బావా, రండి ప్లీజ్. వినోద్ అన్నయ్య రండి. కరుణాకర్ సార్, నేరుగా విషయానికొస్తాను. మీ నోటి వెంట మనిద్దరం ఫ్రెండ్స్ అని మా బావ ముందు చెప్పండి. ఆయనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సార్, మీరు తప్పుగా అనుకోకండి. అఖిల మీద కానీ మీ మీద కానీ నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ తను అన్నట్టుగా ఒక క్లారిటీ ఉంటే మంచిది అనిపించింది. మా బావ వాళ్ళతో చెప్పండి సార్. మన మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదని ధైర్యంగా చెప్పండి సార్. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ మనసులో వేరే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు సార్, నా మనసులో ఎలాంటి ఆలోచన లేదు. మీ ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇలా సడన్గా వచ్చి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అయ్యో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. మా అఖిల మీద మాకున్న ప్రేమే అంత. అలాగే మీరు మాట్లాడుకోవడం, కలిసి సరదాగా బయటికి వెళ్ళడం ఇవన్నీ తప్పని నేను అన్నాను. ఫ్రెండ్స్ మధ్యలో ఇవన్నీ కామన్. ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప బంధం. మీ మధ్య ఏముందో క్లారిటీ ఇస్తే ఎవరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరని నా ఉద్దేశం. ఇలా సడన్గా వచ్చి మీతో ఇలా మాట్లాడినందుకు మీరు ఏమైనా ఫీల్ అయి ఉంటే నన్ను క్షమించండి. మీరు నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అయ్యో, అఖిల ఫ్యామిలీ మీద మీరు తీసుకున్న బాధ్యత నాకు తెలుసు. అఖిల నాతో అంతా చెప్పింది. కరుణాకర్ గారిని చూసి భయపడిపోయాం గానీ చాలా కూల్ అన్నమాట. అయినా మీకు చాలా థ్యాంక్స్ అండి. కంపెనీలో అఖిలకి ఏ సమస్య వచ్చినా సరే మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇట్స్ మై ప్లెజర్. మీలాంటి వ్యక్తి ప్రతి ఆఫీసులో ఉండాలండి. మా హరిని ఏదైనా డౌట్ అడిగితే చంపేస్తాడు. సరే, ఇక మేము బయలుదేరుతాం. మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మనం మళ్ళీ కలుద్దాం. మాకు టైం అవుతుందండి. బాయ్. ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా మనం కాఫీ తాగుదాం. సరే అన్నయ్య, వెళ్ళొస్తాను అఖిల. బాయ్ బావా. బాయ్. మళ్ళీ కలుద్దాం అండి. See you. పదరా.